షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. దేవునికి లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. ద బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 4 verse 14. ఎస్తేర్ గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. నువ్వు ఈ సమయమునందు ఏమి మాట్లాడక మౌనముగా ఉండలా, యూదులకు సహాయమును విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తన్నింటి వారు నశించుదురు. నీవు ఈ సమయను బట్టి రాజ్యం వచ్చితేవేమో ఆలోచించుకొని చెప్పుమనను. యు ఆర్ బోర్న్ ఫర్ సచ్ టైమ్ యాజ్ దిస్. గాడ్ హెస్ అ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. దేవునికి నీ జీవితం పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నది. దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. గాడ్ హెస్ అ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఉన్నత స్థితిలో ఉన్నా కూడా దేవుడు ఆ స్థితిలో తీసుకొని వచ్చాడంటే ఆయన ఒక ప్రత్యేక ఉద్దేశాన్ని కలిగి నిన్ను ఆ స్థానంలో, ఆ స్థాయిలో ఉంచాడు. సత్యాన్ని మనం గ్రహించాలి. ఎస్తేరు ప్రియదాన్ని మొర్దెకై ఆయన పెంచాడు, పెద్ద చేశాడు. అన్ని విధాలు కూడా ఒక సంరక్షణగా ఉన్నాడు. ఎస్తేరు రాణి కాగలింది. ఆ వృత్తాంతం అంతా బైబిల్ ఏమో చదువుకోవచ్చు. She became a queen. ఈ లేఖనం బాగా గమనించినప్పుడు యూదులను సంహరించాలని హామాను కుట్రబన్నాడు. అహష్వేరోష దినములలో ఈ సత్యములన్నీ కూడా ఈ విషయాలు జరిగాయి. మొర్దెకై వర్తమానం పంపాడు. ఏది సరే ప్రజలు రక్షించాలి, కాపాడాలి. నువ్వు మౌనంగా ఉండకూడదు. నీ ప్రజలు రక్షించడం కొరకే దేవుడు నేను ఆ రాణి స్థానంలో ఉంచిన సత్యాన్ని మర్చిపోవద్దు. ఈ వాక్య భాగంలో నువ్వు ఈ సమయం బట్టి రాజ్యం వచ్చితేమో ఆలోచించుకొని చెప్పాను. రాజు ఒక శాసనం చేశాడు. అదే 10 వచ్చినా చూద్దాం మనం. పిలవబడక పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు యొక్క అంతర్గృహం ప్రవేశించడలా బ్రతుకున్నట్టుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతి వాడును సమన్వయపడును. కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేను 30 దినాలు అయిపోయింది, రాజు ఎవరిని పిలవలేదు. కఠినమైన ఆజ్ఞ రాజు పిలిస్తే కన్నా రాజు గృహం ప్రవేశించాలంటే వారికి మరణము. కఠినమైన ఆజ్ఞ చేయించాడు. కానీ ఎస్తేరు యొక్క తీర్మానం గమనిస్తే దేవుడు తన్ను ఆ యొక్క రాణిపీఠం మీద ఉంచాడు కాబట్టి తన ప్రజలను, యూదులు కాపాడడం కొరకే దేవుడు ముందుగానే ఎస్తేరు అక్కడ పంపాడు. సత్యాన్ని గ్రహించుకోగలిగింది కాబట్టి మొర్దెకైకి ఒక వర్తమానం పంపింది. నీవు పోయి వాక్యబలం ఉన్నప్పుడు యూదులందరూ సమాజ మందిరంలోకి సమకూర్చి నాణ్యత ఉపవాసం 3 దినములు అన్నపురం చేకునుడి. నేను నా పనిగత్తన కూడా ఉపవాసం ముందు ప్రవేశించుట న్యాయ వ్యతిరేకము ఉన్నను. నేను రాజునంతగా ప్రవేశించుదను. నేను నశించదను. చీటుగా బోల్డ్ స్టెప్. తన పైన కాపాడ కొరకే ప్రాణం అర్పించడానికి కూడా ఆమె వెనకాడలేదు. దే రిస్క్ ఇన్ ఫుల్ఫిల్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేని ఉద్దేశం నెరవేర్చడంలో ప్రాణత్యాగం చేయవలసి వస్తుంది, సర్వస్వాన్ని కోల్పోవలసి వస్తుంది. ప్రాణ ప్రేమ ఎంచుకోనకూడదు. మనం యేసుక్రీస్తు వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ప్రాణమైన ధారపోసాడు. అదే రీతిగా అపొస్తలుడు పౌలు దేవుని యొక్క సంకల్పం నెరవేర్చడానికి
సమస్య నష్టంగా ఎంచుకున్నాడు ఆయన. తన ప్రాణాన్ని ప్రేమైనదిగా ఎంచుకోలేదు ఆయన. To fulfill God's purposes, you have to take a bold step, you have to take a risk. ఎంత కఠినమైన వాటినైనా కూడా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలి. It's not an easy thing to fulfill the purpose of God in our lives. You should have the attitude of expendability. నిన్ను వేయపరుచుకొని ఆ మనస్తత్వం, ఆ స్పిరిట్ నీలో ఉండాలి. ఎస్తేరు ఆ రీతిగా తీర్మానించుకున్నది, నేను నశించదను, న్యాయ వ్యతిరేకత ఉన్నా కూడా రాజా ముందు ప్రవేశిస్తాను. ఎందుకనగా ఇందు నిమిత్తమే దేవుడు నన్ను ఈ స్థానంలో ఉంచాడు. కాబట్టి ఐ షుడ్ డు సంథింగ్ ఫర్ మై పీపుల్. ఈనాడు కూడా ఇలాంటి త్యాగనిరతి గల విశ్వాసులు కావాలి. ఐ షుడ్ సంథింగ్ ఫర్ మై గాడ్. నా ప్రాణం పోయినా పర్వాలేదు, దేవుని కొరకు కార్యం చేయాలి. నా సంఘం కొరకు, నా సమాజం కొరకు, నా దేశం కొరకు ఇలాంటి త్యాగం సిద్ధంగా ఉన్నాను. ప్రిపేర్డ్ టు ఎవ్రీథింగ్ టు గెయిన్ క్రైస్ట్. క్రీస్తుని పంచుకోవడానికి, ఆయన ఉద్దేశం నెరవేర్చడానికి, నువ్వు దేన్ని సరే విస్తరించడానికి, విడిచిపెట్టడానికి, ఎలాంటైనా కష్టాలను ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎస్తేరు ఆ రీతిగా న్యాయ వ్యతిరేకతంగా ఉన్నప్పుడు కూడా రాజమందులో ప్రవేశించారు. అది అనుగ్రహాన్ని పొందగలిగింది. బోల్డ్ స్టెప్. ఎందుకనగా యూదులు కాపాడబడాలి. అన్ని నిమిత్తం దేవుడు నన్ను ఈ స్థానంలో ఉంచాడు. యోసేపు ఐగుప్తులో ఉంచాడు. ఎందుకనగా యోసేపు ఇంటి వారిని కాపాడ కొరకే దేవుడు ముందుగానే యోసేపును పంపేట సంగతి గ్రహించుకున్నా. ఇందు నిమిత్తమే నా ప్రజలను, నా స్వజనాంగాన్ని, నా కుటుంబాన్ని కాపాడకూడగా దేవుడు నన్ను ముందుగా ఇక్కడ ఐగుప్తు పంపాడు. సత్యాన్ని గ్రహించాడు కాబట్టి తన కుటుంబానికి సహాయం చేయగలిగాడు. కాబట్టి క్రీస్తు ప్రియులారా, దేవుని ఉన్నతమైన స్థాయిలో ఉంచాడు, ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. ఎందుకనగా టు ఫుల్ఫిల్ హిస్ పర్పస్, టు డూ సంథింగ్ దట్ ఆర్ గ్రేటర్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని గొప్ప కార్యం చేయడం కూడా దేవుడు నిన్ను ఆ స్థానంలో ఉంచాడు. అది మర్చిపోకుండా ఎలాంటి రిస్క్ అయినా తీసుకొని దేవునికి అసమాన కార్యం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ శక్తిని దయచును గాక. ఆమేన్. మహాగణ మహోన్నత యేసయ్య, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. మేము ఉద్దేశం నెరవేర్చడం కొరకే ప్రభువా మమ్మల్ని తండ్రి ఈ స్థానంలో, ఈ ప్రదేశంలో ఉంచిన సత్యాన్ని గ్రహించుకుని ప్రభువా ఇలాంటి రిస్క్ అయినా తీసుకొని మీ యొక్క చిత్తము నెరవేర్చి తండ్రి, మీ ఉద్దేశం నెరవేర్చి నాయన ఇంకా మేము తెచ్చే బిడ్డగా జీవించడానికి మాకు శక్తి దయచేయండి. వాక్యం ఉన్న ప్రతి బిడ్డను దర్శించి ప్రభువా మీ ఉద్దేశాన్ని గ్రహించుకుని మా తండ్రి వాళ్ళు ఈ లోకంలో ప్రభువా మీ కొరకు ఇలాంటి త్యాగన వెనుకాడకుండా ప్రభువా పానం సహా దేశకుండా శిష్యులకు కాని సెలవిచ్చారు కాబట్టి తండ్రి సమస్తంగా ఎంచుకుని ప్రభువా మీ నింద ఎంతో గొప్పదని మోషే వల్ల భావించి పొందిన బహుమతి దృష్టిలో ఉంచుకొని మా తండ్రి ముందుకు సాగిపోయే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.